హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024-25 రిజల్ట్స్ అన్ని రకాల రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఫైనల్ రిజల్ట్, ఫైనల్ ర్యాంక్ కార్డ్స్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కోసం అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు ఎంసీసీ వెబ్సైట్లో. అండ్ ఆ తర్వాత ఏపీ తెలంగాణకు సంబంధించిన డిస్ప్లే మెరిట్ లిస్ట్ ఇదైతే ఎన్టీఏ తయారు చేసి పంపిస్తుంది అన్ని రాష్ట్రాలకు. ఇది ఎప్పుడు వస్తుంది అని చాలామందికి అంచనాలు, చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాంతోనే ఒక కట్ ఆఫ్ అంచనా వేయచ్చు. ఈ 1 మంత్ పైన పడుతుంది కట్ ఆఫ్ తేలడానికి. సో ఈ డిస్ప్లే లిస్ట్‌తోని కూడా కొద్దిగా అంచనా వేయొచ్చు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. 2023లో కూడా ఇలాంటి డిస్ప్లే మెరిట్ లిస్టే వచ్చింది. సో దాన్ని బట్టి అందులో ఎంత కట్ అయింది, ఇందులో ఎంత కట్ అయింది అనేదాన్ని కంపేర్ చేసి 90% యాక్యురేట్‌గా చెప్పడానికైతే వీలుంటుంది. సో మీరు ఒకవేళ నీట్ కోసం చూసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ వీడియోలోకెళ్దాం ఒకసారి. సో ఈ డిస్ప్లే మెరిట్ లిస్ట్ కోసం మీరు ఎంతో ఎదురు చూస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఎలాగూ రిజల్ట్ వచ్చాక కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది. అయితే కాలేజీ, యూనివర్సిటీ వర్గాలైతే చెప్పాయి 1, 2 రోజుల్లో ఈ లిస్ట్ రాబోతుందని మనకు న్యూస్‌లో అయితే వచ్చింది. అంటే దాదాపు 1, రేపు లేకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఈ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. రాగానే ఈ లిస్ట్‌ని మనం పోల్చొచ్చు 2023తోని. ఎందుకంటే ఎప్పుడు పెరిగినా కూడా ప్రాబబిలిటీ అదే రేంజ్‌లో స్టూడెంట్స్ అయితే పెరుగుతూ ఉంటారు. అండ్ అదే విధంగా మీరు చూస్తే తెలంగాణలో పోయినసారి కట్ ఆఫ్ ఎంతయింది? 452 ఓపెన్. జస్ట్ నేను ఇప్పుడు కట్ ఆఫ్ ఇంత ఉంటుందని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అప్పుడు అది ఆ డిస్ప్లే లిస్ట్‌లో ర్యాంక్ 4278, దాదాపు 452 చివరి మార్క్ వరకు 4300 వరకైతే కట్ అయింది ఓపెన్. అండ్ ఎస్‌విలో 542 అంటే 2730. అండ్ ఏయులో 551 అంటే 2400. ఇవైతే ఓపెన్ కట్ ఆఫ్ రేంజెస్. అంటే ఆ డిస్ప్లే లిస్ట్ 2023 డిస్ప్లే లిస్ట్ కట్ ఆఫ్‌కి ఇది వచ్చింది. సేమ్ అలాంటి డిస్ప్లే లిస్టే ఇప్పుడు వస్తుంది. సో అన్ని సీట్లు ఉంటే మాత్రం ఇదే కట్ ఆఫ్ ఉంటుందని చెప్పట్లేదు. సో ఈ ర్యాంక్ అయితే చూసుకోండి. తెలంగాణలో అయితే 4200 వరకు ఒక రేంజ్ అనమాట అది ఓపెన్‌కి. అండ్ ఎస్‌విలో 2700. అండ్ అదేవిధంగా ఏయులో 2400. సో ఇదొక రేంజ్ ఓపెన్‌కి అని చూసుకోండి. అండ్ ఇంకా మిగతా క్యాస్ట్ వైస్ ఎంతమంది ఉన్నారు ఆ యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్‌తో మనం వీడియోలు ఎలాగూ చేస్తాం. సో వాటి కోసం సబ్స్క్రైబ్ చేసి సిద్ధంగా ఉండండి. అన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను టైమ్ టు టైమ్. సో డిస్ప్లే లిస్ట్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ మెరిట్ లిస్ట్ అనమాట ఇది ఆల్మోస్ట్. సో ఆ మెరిట్ లిస్ట్ అయితే 1-2 డేస్‌లోనే వస్తుందని ఇది యూనివర్సిటీ వర్గాల నుంచి వచ్చిన క్లారిటీ. అది కూడా కాలేజీ. సో అన్ని స్టేట్‌లకు ఒకటేసారి పంపిస్తారు కాబట్టి ఆబ్వియస్‌గా ఏపీకి కూడా వర్తిస్తుంది.